ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ కార్పెట్ వేసి మరీ పరిపాలిస్తున్నట్టుంది. ఈరోజు అందులో భాగంగా ఈరోజు సిట్ విచారణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఫ్లోర్ ఇన్ఛార్జ్ అయిన ఎంపీ మిథునన్నను పిలిచి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ లిక్కర్ వ్యవహారం ఎలా ఉందంటే, మొదట్లో 50,000 కోట్లు స్కామ్ చేశారన్నారు, తర్వాత 30,000 కోట్లు స్కామ్ చేశారన్నారు, తర్వాత 18 కోట్లు స్కామ్ చేశారన్నారు, ప్రస్తుతం 2,000 కోట్ల స్కామ్ చేశారన్నారు. మొదటి నుండి ఇప్పటి వరకు చూసుకుంటే ఇదంతా ఒక కట్టుకథగా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్షపూరితమైన రాజకీయం చేస్తుందని క్లియర్ కట్ గా మనకు అర్థమవుతుంది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుండి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఎవరైతే ఉన్నారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కీలకంగా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్టులన్నీ చూసి, ఈ అక్రమంగా ఏవైతే అరెస్టులు జరిగాయో అవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా అయిపోతారేమో, అది చూసి సునకానందం పడొచ్చు అని చెప్పి అనుకుంటున్నారేమో. కానీ ఇక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజారెడ్డి గారి మనవడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు. సొంత పార్టీని పెట్టి ఢిల్లీని ఢీకొట్టి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి. ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి కేసులు ఎన్ని పెట్టినా భయపడరు. అలానే అన్నను నమ్ముకుని ఉన్న నాయకులు గాని కార్యకర్తలు గాని భయపడే ప్రసక్తే లేదు. అదేవిధంగా ఈరోజు మిథునన్న అభిమానులే కాని, మరీ ముఖ్యంగా మిథునన్న కుటుంబ సభ్యులకి అధైర్యపడకుండా ధైర్యంగా ఉండండి. ధర్మయుద్ధంలో ముందు అన్యాయమే గెలిచినట్టుంటుంది, కానీ చివరిగా న్యాయం ధర్మమే గెలుస్తుంది. మిథునన్న ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే కొన్ని రోజుల తర్వాత క్లీన్ షీట్ తో అన్న బయటకు వస్తారు. వి స్టాండ్ విత్ మిథునన్న. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడుస్తున్న ఈ కూటమి ప్రభుత్వం మరొకసారి కక్ష సాధింపు చర్యల్ని తారాస్థాయికి తీసుకెళ్తుంది. పార్లమెంట్ సభ్యుడు 3 సార్లు గెలిచిన మిథున్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసి, కేసులు పెట్టడమే కాదు అక్రమంగా అరెస్ట్ చేసి, ఎక్కడా లేని ఎటువంటి అపవాదు లేని లిక్కర్ స్కామ్ అని గత సంవత్సరం నుంచి అభూత కల్పన కల్పిస్తూ అధికారులను బెదిరిస్తూ వాళ్ళని సస్పెండ్ చేస్తాం, డిస్మిస్ చేస్తామని వాళ్ళ చేత ఇష్టం వచ్చిన అభియోగాలు నమోదు చేస్తూ, ఇప్పటికే చూసాం సీనియర్ ఆఫీసర్లు ధనంజయ రెడ్డి గారు లేదు కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, అనేక మంది వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. మరి గత 2-3 నెలల నుంచి చెప్పుకుంటూ వస్తూ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి, ఎట్టన్నా ఆయన కటకటాలు వెనక్కి పంపించాలి, తద్వారా వైఎస్ఆర్సీపీ క్యాడర్లో ఏమన్నా భయం సృష్టించాలి అనే ఒక ఆలోచనతో ఈ రోజున ఇటువంటి చర్యలు చేపట్టారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కడిగిన ఆనిముత్యం లాగా బయటకు వస్తాడు మిథున్ రెడ్డి గారు ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ స్కామే లేదు, ఇదంతా అభూత కల్పనని కాలక్రమేణా ప్రజలకి తెలుస్తుంది. కేవలం తాము ఏ చర్యలు చేపట్టట్లేదు, ప్రజలకి మేలు చేయట్లేదు, ప్రజల్లో తిరుగుబాటు రాబోతుంది, జగన్మోహన్ రెడ్డి గారి సభలకి విపరీతంగా జనం వస్తున్నారని నాయకుల్ని బెదిరించడానికి ఈ రోజున మరోసారి మిథున్ రెడ్డి గారి అరెస్ట్ చేశారు. ఎవరు బెదిరేది లేదు, అందరూ ఐకమత్యతగా ఉంటాం. పెద్దిరెడ్డి గారి కుటుంబానికి అందరం కూడా అండగా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మారుమూల కార్యకర్త వరకు ప్రతి ఒక్కళ్ళం కూడా రామచంద్రారెడ్డి గారికి కావచ్చు, మిథున్ రెడ్డి గారికి కావచ్చు, ఖచ్చితంగా అండగా నిలబడతాం. త్వరలో మిథున్ రెడ్డి గారి బయటకు వస్తాడు. కాలక్రమేణా మళ్లీ చిత్తూరు రాజకీయాల్లో చక్రం తిప్పి వచ్చే ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధిస్తారని తెలియజేస్తారు.